వాడేం చేస్తాడు నువ్వేం చేస్తావు నేనేం చేస్తానమ్మా సరే ముందుగా మన వాళ్ళు చక్కగా గానం చేశారా ఇప్పటికే చేతి ఎక్కడ లేట్ అయిందో మన కవిత వాళ్ళందరూ ఇప్పుడు మా వాడు వెళ్ళిపోయాట స్నానం నాడిగారు అక్కడ బోరింగ్ అంతే ఏమంటే అలా పడిపోయారు ఎవరికైనా సెలెక్ట్ మనం చెప్పారు ఏముంది స్నానం చేస్తావా ఎక్కడ ఇప్పుడు స్నానం చేస్తాను చెప్పావా నేను నువ్వు స్నానం చేస్తున్నావు చెప్పలేదు గానం చేస్తున్నానని చెప్తున్నాను కానానికి ఇష్టాలు కామాత్రం చాలా తెలీదా ముందుగా కానం చేస్తారంటే పాట పాడి వినిపిస్తామని అర్థం ముందుగా పాట పాడి వినిపిస్తాను మరి మీరేం చేస్తారు నేను చక్కగా కథ చెప్తాను ఆయన గానం చేస్తూ నువ్వు చక్కగా కథ చెప్పి కథ చెప్తాను మరి నా పంట అబ్బాయికి వాకడమే అయ్యో నువ్వు ఉన్నాడా అయ్యో అనియా ఉన్నాడా నువ్వు ఉన్నావని మాకు గుర్తే లేదు ఇదే గొప్ప దారుణంగా ఉన్నాయండి ఊర్లో సినిమా సినిమా పసుపు పసుపు సినిమా లేదే అది పసుపు కాదు పుష్ప పుష్ప పసుపు ఇంత విషయం తెలుసా ఈ సినిమాలో బ్రహ్మాండమైన పాట ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ మన దేశం ఇతర దేశాల్లో కూడా పాడుతున్నారు ఈ పాట పుష్ప సినిమాలో పాట ఉంది ఏ పాట ఆ పాటని తెలీదా ఏ పిట్ట ఇది అడ్డ ఇది నా చెండ అలా కాదు ఏంట్రా మాట ఆ మాట్లాడి మాట్లాడుతుందా అలా కాదు నేను చెప్తాను నేను ఏ బిడ్డ నా అడ్డ అలా కాదురా ఇది తగ్గేదే లేదు పసుపు ఇది పుష్ప ఇది పుష్ప 2 ఇది పుష్ప 2 ఇదిగో నువ్వు స్టేజ్ దిగే లోపల ఇది మాత్రం మామూలు కూడా మనిషి ఫీల్ చేయడం అవమానం చేయడం ఇదే పని అలా పట్టుకునే బాగేస్తాండి ఏంటి గవర్నమెంట్ ఆయన ఎంత ఏమనుకుంటుంది మా మండలం మొత్తం మీద మా ఊరు మొత్తం మీద ఏమండి మా చుట్టుపక్కల గ్రామాలు మొత్తం మీద ఆయనకి ఎంత ఉందండి ఎంత ఉంది మా ఊరు చుట్టూ ముందు చెప్పండి అవునండి నేను ఆడగారు ముందర కొర్రాలి దయచేసి ఒక 5 నిమిషాలు కలిబాబు నువ్వేనే కలి నువ్వేనే 5 నిమిషాలు ఆగారు ఎక్కడ తక్కువ నీతో తెల్లవారేసరికి ఇంట్లో నేను చేతిలో కొత్త మా ఊరు ఆడవాళ్ళందరూ నన్ను రవణ రారా
మన మా పక్కన కొడుకు పెళ్లి చేశారు. పెళ్లిళ్ళు కూడా చేస్తావా? మంచి పని చేస్తారా? మన మా పక్కన కొడుకు పెళ్లి చేశారు. ఆతో 10 లక్షలు కట్టం ఇచ్చాడు. పెళ్లి కొడుకు 10 లక్షలు కట్టము, మనసైను 4 ఉంగరాలు ఇవన్నీ సాలక పెళ్లి కొడుక్కి రోడ్డు పక్కన ఎకరా భూమి ఇచ్చారు. ఇవన్నీ పెళ్లి కొడుక్కే. ఎంతరా పెళ్లి కొడుకు ఇన్నోటి ఇస్తాను. అబ్బా అయ్యా సరైన సంబంధం అండి. పెళ్లి కొడుకు ఇన్నోటి ఇస్తానంటే పెళ్లి కొడుకు ఏం చేస్తాడు? మంతు అవుతాడు. పెళ్లి కొడుకు మంతు అవుతాడు. నువ్వు ఈడెప్పుడు నేర్చుకున్నా? ఏంటి మందు తాగడం గురువు చేసి నేర్చుకోవాలి. మన కప్పు తీసి గొడవ నాడించి రోడ్డు అంటే వెళ్ళిపోతుంది. కానాల దగ్గర కూకుంటాను, 4 కూకుంటాను. కూర్చామని మంది ఆడతాను. కూర్చోమన్నా అదే కూర్చామని తెలివా? కూర్చోమని కదమ్మా. కొబ్బరికాయ 5 పళ్ళు ఊదొత్తులు ఇది కూర్చోమని. కూర్చామని కూర్చామని సామాన్లు తెలీదా? తెలీదా? వాటర్ ప్యాకెట్ గ్లాసు చేసావా? ఇది కూర్చోమన్నా. హలో అప్పుడే పక్కన పెట్టండి కదా. అది పెళ్లికి ఫంక్షన్ చేయించామండి. అబ్బా గట్టి చేశారు అక్కడ అనుకుంటాను. మన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, మన్యం జిల్లా 4 జిల్లాల్లో నెలగా ఫంక్షన్ చేయలేదు. అంతకంటే చేశారు. మొత్తం ఏమండి ఒకసారి కూర్చోండి. అందరూ చెప్పంటారు గట్టి ఫంక్షన్ చేశారట. మన 4 జిల్లాలో 40 ఫంక్షన్. మొత్తం జనాలు ఎంతమంది వచ్చుంటారు? అదేంటంటే భోజనానికి ఏంటండి 1500 మంది జనాలు. 3 జిల్లాలకి 1500 మంది జనాలు వచ్చారండి. 4500 ఆఫ్లైన్. భోజనం ఎంతమంది వచ్చారు? 1500 మంది. 1500 మంది. 4500 ఆఫ్లైన్. అవునండి భోజనాలకు వచ్చిన 1500 మంది అయితే 4500 ఒకలేట. ఎందుకు అవ్వరా? ఎలాగా? మాంసం అవును బిర్యానీ ఒకటే. అవును ఈ 2 మోతాయి ఇంటి కొట్టుకోలేదా? ఇంటి పెరిగి మరి చుట్టం పోతే చేస్తాడు. ఇంకొక కామాంత తెస్తే పుల్లు తినేసో అమ్మ 4 కప్పులు క్యారెట్ చేస్తుంది. అంటే బావా అక్కడ భోజనం కొట్టుకెళ్ళాలని 5 కప్పులు క్యారెట్ చెట్టు పడి రాత్రి సరిపోవాలి, రేపు సరిపోవాలి, ఆవుకు సరిపోవాలి. ఆడవాళ్ళందరూ అక్కడే ఉన్నారు. తేడా వచ్చి మాట్లాడమనుకో మరి అయిపోతుంది నీ సంగతి. అవునా? తెచ్చింది కూడా మీకోసమే కదా. నేను అదే మాట్లాడుతున్నా. క్యారెక్టర్ మోసుకొచ్చింది కూడా మీకోసమే. ఆవులు తెచ్చింది కూడా మీకోసమే. అంతా మీకోసమే. మరి మా వాళ్ళు మోసుకుంటే ఎందుకు ఈ బిల్డప్? అనలేదమ్మా, మేము ఒక్కోసారి వేసుకుని కమ్మ వేసుకొని తినేసి వెళ్ళిపోతాం. మనకు అనకాదు, నీకు అర్థం కాదు. మరి మేము 3 సార్లు బిర్యానీ వేసుకొని కమ్మ తినేసి 4వ సారి తిన్నామా? 5సారి బిర్యానీ తింది కానీ ఇంకా బిర్యానీ ఘాటు నేను చెప్పింది అది కాదమ్మా. ఈవేళ ఎక్కడ చెప్పబోయింది కదా.